వ్యవస్థ వెంకటేశ్వర స్వామి వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఏ తప్పు జరగకపోయినా కూడా తప్పు జరిగినట్టుగా చూపించి మన రాష్ట్ర పరువును, వెంకటేశ్వర స్వామి దేవాలయ పరువును బజారుకిడ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంగ్లీష్లో కూడా 4 మాటలు చెప్పి నేషనల్ టీవీ ఛానల్స్కి కూడా జరుగుతూ ఉన్న విషయాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇది ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాస్తాం, దీని తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాం. దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం దురుద్దేశంతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా తాను మలాయిన్ చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా? దీని మీద ఎంక్వైరీ జరగాలి, చంద్రబాబు నాయుడు గారికి అక్షింతలు పడాలి అని చెప్పి కూడా లేఖ రాస్తాం. ఎవరు రాసుకొని చేసేది ఆయనే, లేఖ రాసేది ఆయన. ఇప్పుడు ఎట్లుందంటే దొంగతనం చేసి ప్రధానమంత్రి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది, యాక్షన్ తీసుకోండి, సుప్రీంకోర్టు జడ్జి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది, యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నట్టుంది. ఇది వాళ్ళ హయాంలో జరిగింది కదా, అంటే ఇప్పుడు ఆయన ఒప్పుకున్నట్టే కదా. ఆయన రిపోర్ట్ ఎక్కడ డిస్ప్యూట్ చేయలే కదా, క్లారిటీగా ఉంది కదా. ఇప్పుడు ఆయన వైవి సుబ్బారెడ్డి గారి పైన రాయమనండి కంప్లైంట్. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మమ్మల్ని ఛాలెంజ్ చేశారు, అందరూ తెలిసిన విషయమే. నేను నిన్న స్వీకరించా ఛాలెంజ్. 24 గంటలు ఇక్కడనే ఉంటాను సార్, మీరు రండి, నేను ప్రతిజ్ఞ తీసుకుంటాను. నాకు ఎలాంటి డౌట్ లేదు దాంట్లో, నేను తీసుకుంటాను. మీరు కూడా రండి అన్నా. ఏమేడైనా ఎక్కడున్నాడు? ఒకప్పుడు అంటే పెంచి పడేశాడు కదా. 5,000 పెంచేయండి, 15,000 పెంచేయండి, ఏమవుతుంది అన్నాడు కదా. ఇప్పుడు ఏమేడండి మనిషి అడుగుతున్నా.